ప్రభాస్ అన్నారు, ప్రభాస్ ఎందుకు ఇష్టం? ప్రభాస్ ఎందుకంటే ఇష్టం అని కాదండి, నేను ఆయన ఛత్రపతి కానీ వర్షం కానీ కొన్ని మూవీ చూసేవాడిని బాగా, అవన్నీ బాగా ఇట్లు కొట్టాయి. ప్రభాస్ గారిది ఒక డైలాగ్ చెప్పండి, మంచి డైలాగ్. ప్రభాస్ నాకు ఇష్టమైన డైలాగ్ ఒట్టేసి ఒక మాట ఒట్టేకుని ఒక మాట చెప్పని, ఇంకోటి ఛత్రపతిలా ఈ అమ్మ మొగడు ఎవడైనా సరే అది మొత్తం చెప్పండి డైలాగ్. మొత్తం రావండి నాకు మొత్తం. నేను పవన్ కళ్యాణ్ డైలాగ్ నాకు నచ్చేది ఏదంటే అత్తారింటి దారిలా తిక్కుంది ఒక లెక్కుంది అది ఇష్టము. ఇంకోటి మనం తిరిగి ప్రేమిస్తే అత్త తిరిగి ప్రేమించి నువ్వు చేసింది ఏంటి అత్త, అదొక డైలాగ్ ఉంటుంది రైల్వే స్టేషన్ లా, నువ్వు ఇంట్లోకి వెళ్ళిపోయి ఏం చేసావు అత్త, నేను చేసింది అదే ఆ డైలాగ్ అంటే. నాదంతా పాత సినిమాలే, కొత్త సినిమాలు నేను చూడడం పెద్దగా. నాకు అప్పట్లో ఎస్వి రంగారావు గారు, చిత్తూరు నాగయ్య గారు, ఎన్టీ రామారావు గారు వాళ్ళ సినిమాలు ఎక్కువ. చంద్రమోహన్ గారు వాళ్ళంటే చాలా ఇష్టం నాకు. అదేంటండి అది? నా బ్యాగ్ అండి. బ్యాగ్ అది ఇంటర్వ్యూకి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అదే బ్యాగ్ పెట్టుకొని ఉన్నారు, ఏముంటది దాంట్లో? అందరికి చాలా కుతూహలంగా ఉంటది. ఉప్పల్ బాలు గారి బ్యాగ్ లో ఏదో ఉంది. మీరేమనుకున్నారు? కాండమ్స్ ఉన్నాయి అనుకున్నారా? అవసరం లేదనుకుంటున్నా. నేను అంటే పెట్టుకోవడానికి నాకు చార్జర్ గట్ట కానీ ఫియర్ లవ్లీ నాకు సంబంధించినవి నా డ్రెస్ ఒకటి పెట్టుకుంటా దీంట్లో, ఇప్పుడు అన్ని కావాల్సినవి పెట్టుకుంటా. అంటే ఏమిటి చూడు, ఇప్పుడు ప్రజెంట్గా ఏముందంటే ఇట్లా షూటింగ్కి వెళ్తా కూడా ఒక డ్రెస్ పెట్టుకోవాలి కాబట్టి ఫస్ట్ టైం ఒక టీ షర్ట్ ఉందండి. టీ షర్ట్ అది చూపిస్తా, అది కూడా మీకు నమ్మకం. ఒక టీ షర్ట్ ఉంది, పట్టుకో. అండి నాదండి. జాకీ డ్రాయర్ ఉంది ఒకటి, అది బ్రాండెడ్ అండి. నేను ఎక్కడికైనా ఇప్పుడు సత్య ఎక్కడికైనా బయట ఇప్పుడు జాకీ ఇక్కడ బ్రాండింగ్ చేస్తున్నారా? మాకు అలా కాదు, నేను ఎక్కడికన్నా వెళ్తే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే ఒక రోజు నైట్ ఉండవలసి వచ్చాను అనుకో, ఒకవేళ ఇప్పుడు మీ ఇంటికి వచ్చాను, నైట్ ఉండండి బాలు గారు అన్నారు అనుకో, నైట్ ఉండి అనుకో, మార్నింగ్ లేచి నేను తారం చేసి ఈ నైట్ ఎలాగో మా ఇంట్లో ఉంటున్నాడు, ఒక పాయింట్ ఒక డ్రాయర్ ఒక టీ షర్ట్ పెట్టుకుంటా. ఈ బ్యాగ్ వాళ్ళ ఇంట్లో అదే ఇక్కడ షూటింగ్ వస్తే తర్వాత బాడీలో నిన్న ముఖం రాసుకున్న ఫేర్ లవ్లీ, ఇంకా చార్జర్ గడ్డ, ఇంకా పోరడా, ఇంకో నా చార్జర్ గడ్డ, ఇవి ఉంటాయి అన్ని పెట్టుకుంటా బ్యాగ్లో ఎక్కడికి వెళ్ళినా. ఇవి నా గడ్డ చాలా పెద్దదండి, మీకు కూడా అలవా చూస్తారని చూపించా. అదే అందరు చూసారండి, నేను ఒక్కరిని ఎందుకు. మీ గడ్డ కూడా పెద్దగా ఉండొచ్చు. మాది కూడా పెద్దదే, మాది కూడా మంచి ఫోనే కదా, అందుకే పెద్ద గడ్డ అని పెట్టుకుంటారు ఒక జత ఎప్పుడు బ్యాగ్ లో. అంటే చాలా మంది అనుకుంటారు బాలుగారు ఉన్నారు ఆ బ్యాగ్ లో ఏముందో అని. మీ లవ్ గురించి చెప్పండి, మర్చిపోయాం. మీ లవ్ లవ్ ఉండే కదా, ఆయనకి లవర్స్ ఎవరు లేరు. చిన్నప్పుడు లవ్ ఉండే, ఇప్పుడు లవ్ లేదు. చిన్నప్పుడు ఉండే. ఏ క్లాస్ లో? 7th క్లాస్ లో ఒక అమ్మాయిని లవ్ చేశా. ఏం చేశారు? ఏం చేయలేదు, లవ్ చేశా అంతేనా? కిస్ కూడా ఇయ్యలే? అప్పుడు మాకు ముద్దులు గిద్దులు తెలియదు, జస్ట్ లెటర్ రాయడం. అంటే అప్పుడు లవ్ అంటే అప్పుడు తెలుసా? లవ్ అనే వాళ్ళ ప్రేమ అనేవాళ్ళ? ప్రేమ తెలుగు ఫ్రెండ్స్. అప్పుడు మాకు లెటర్ రాయడం, నా లెటర్ రాస్తే తను చదవడం, మళ్ళీ తన రాసి పంపించడము అంతవరకు. కానీ కలిసి ముద్దులు అలాంటివి కలవలేదు. ఇట్లా నేను అసలు ఆమె ఇట్లా గోడల మీద చిట్టీలు ఇచ్చుకోవడం చదువుకోవడం తప్ప అప్పుడు ఫోన్ నెంబర్ అవన్నీ లేకుండా కదా ఊర్లో. కలవడం ఇంటర్వ్యూలో ఆగి చెప్పుకోవడం, పోయేటప్పుడు మాట్లాడుకుంటా ఇట్లా సైలెంట్ చేసి అంతవరకే లవ్. ఓకే అండి, ఉప్పల్ బాలు గారు చాలా మంచి విశేషాలు మాతో పంచుకున్నారు. ఉప్పల్ బాలు గారికి సత్య గారు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కలకాలం ఇలాగే ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్షిప్ కి ఎవరు దిష్టి పెట్టొద్దు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇదండి ఈ రోజు ఉప్పల్ బాలు అలాగే వైజాగ్ సత్య గారితో ఈ రోజు చర్చ. థ్యాంక్ యూ అండి. మీకు కూడా థ్యాంక్ యూ అండి, మీ యూట్యూబ్ ఛానల్లో మాకు ఇంటర్వ్యూ తీసుకున్నారు. సో మీ ఛానల్ కూడా బాగా డెవలప్ అవ్వాలని, ఒక ఐ డ్రీమ్స్, ఒక సుమన్ టీవీ అంత రేంజ్కి మీది కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా. హాయ్ టీవీ హాయ్ పెడతాం కదా మనం ఇన్స్టాలో కానీ మెసేజ్ అండి. నేనండి ఉప్పల్ బాలు అండి. ఈరోజు RTV ఇంటర్వ్యూకి వచ్చానండి. ఇంటర్వ్యూ చేసిన యాంకర్ కత్తిలా ఉన్నాడు, సాంబా పేరు సాంబా. నన్ను రాసుకోను సాంబా. సో అందరికీ రిక్వెస్ట్, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్ ఈజ్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్ టీవీ. ఇట్స్ ఎ నైస్ యూట్యూబ్ ఛానల్. మాకు ఇంటర్వ్యూ కూడా బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ యాంకర్ సాంబా గారు.